చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మనే విట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే అందాల మా ఊరి అక్క చెల్లెలే జమిలిగా పూసిన జాజి మల్లెలే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిన్న మేడారం. చిన్న మేడారం అంటే ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? సో చిన్న మేడారం అంటే ఇక్కడ యాదగిరిగుట్టలోని కొల్లంపాకలో ఆలేరు అనే గ్రామంలో 6 ఏళ్ల కిందట ఇక్కడ చిన్న సమ్మక్క సారక్క అని స్థాపించడం జరిగింది. కాబట్టి 2 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ అయితే ఘనంగా జాతర వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనము ఇక్కడ చిన్న సమ్మక్క సారక్క ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి లోపలికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈరోజు మొదటి రోజు కాబట్టి సారలమ్మ గద్దెపైకి రావడం జరుగుతుంది. సో అది కూడా చూస్తూ భక్తులను చూస్తూ వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇందాకైతే మనం కమాన్ దగ్గర చూసాం కదండి. కమాన్ నుంచి అయితే లోపలికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తూ అయితే లోపలికి రాగానే ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు మామిడి కొమ్మలతో కానీ ఇక్కడ అలంకరణ అయితే చాలా బాగా చేశారు. సో లైట్స్ కానీ ఇక్కడ వే కానీ చాలా ఉంది. ఇంకా ఇక్కడ భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇందాకైతే చాలా మంది అయితే వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. సో అమ్మవారికి ఇక్కడ బంగారము సమర్పించుకుంటారనమాట. ఫస్ట్ డే కాబట్టి ఈ రోజే స్టార్ట్ అయ్యింది. చిన్న పిల్లల దగ్గరికి నుంచి చూస్తూ ఉన్నామండి. అమ్మవారి మొక్కులు అయితే తీర్చుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా సారలమ్మ అయితే గద్దెపైకి రావడానికి అయితే టైం అయితే ఉంది కాబట్టి ఇంకా అమ్మవారిని తీసుకురావడానికి కార్యక్రమాలు అయితే మనకు జరుగుతూ ఉన్నాయి. సో అమ్మవారిని కూడా ఎలా తీసుకొస్తారు, ఆ గద్దెపైకి ఎలా అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు అనేది కూడా మనం ఇప్పుడు లైవ్లో చూడొచ్చు కూడా. సో ఇప్పుడైతే ఇక్కడ దాదాపు చీకటి కావస్తుంది కాబట్టి ఇక్కడ లైట్స్ అలంకరణ, గుడి దగ్గర భక్తులు. సో ఇక్కడ వాతావరణం ఇంత చల్లగా ఉన్నా కూడా భక్తులు అయితే రద్దీ అయితే రావడం జరిగింది. చాలా అసలుకి చూస్తూ ఉంటేనే చూడముచ్చటగా ఉందండి. ఒకసారి మీరు కూడా ఇక్కడ చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఇక్కడ లైట్స్ని కానీ వెదర్ని కానీ అక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ అయితే చాలా బాగుంది అండి. ఒకసారి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి చూసేద్దాం రండి. సో ఇందాకైతే మీరు చూసారే కదండి, మెయిన్ అమ్మవారి ద్వారం దగ్గర అయితే చూస్తూ లోపలికి అంతా మీకు చూయించుకుంటూ వచ్చాను కదా. ఇక తీరా వచ్చేసరికి మనం అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. సో నేనైతే లోపలికి వెళ్తూ ఉన్నాను, మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి ఒకసారి అమ్మవారిని. సో ఇందాకైతే చూసారు కదండి, సమ్మక్కని చూసారు. ఇప్పుడు వచ్చేసి సారక్క అనమాట. ఇక్కడ వెలిసిన అమ్మవారి, ఇక్కడ సారక్క అనమాట. సో సేమ్ ఉంటుందండి, అక్కడ సమ్మక్క ఎలా అయితే ఉంటుందో ఇక్కడ సారక్క అనమాట. వీళ్ళిద్దరి గురించి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంటుందండి. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. యాక్చువల్గా అక్క చెల్లెళ్ళుగా కొలువై వెలిసినారనమాట. అంటే వీళ్ళిద్దరి గురించి చాలా మంచి కథే ఉంది కాబట్టి అక్కడ సమ్మక్క, ఇక్కడ సారక్క వెలిసింది. సో సారక్కని చూసినట్టయితే సేమ్ ఈ అమ్మవారిది వచ్చేసి ఈరోజు మొదటి రోజు సారలమ్మది ఉంటుంది, రెండవ రోజు వచ్చేసి సమ్మక్కది ఉంటుంది అనమాట. సమ్మక్కని కూడా గద్దెపైకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ప్రతిష్ఠించిన తర్వాత 3వ రోజు వీళ్ళిద్దరికి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. సమ్మక్కకి సారక్కకి పూజలు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే అమ్మవారి గుడి లోపలికి వెళ్తున్నామండి. ఒకసారి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, అమ్మవారిని వీక్షించండి. సో ఇదే అండి సారలమ్మ అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠిస్తారు. ఇంకా అయితే అమ్మవారిని అయితే తీసుకురాలేదు. ఇంకా తీసుకురావడానికి అయితే భక్తులు అయితే ఇప్పుడు వెళ్ళి అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్టాపించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి అలంకరణ మాత్రం ఎప్పుడు ఇలాగే అంటే ప్రతి ఇయర్ ఇలాగే అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటారనమాట. సో అమ్మవారికి చీర, పూలు, గాజులు అంటే మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఒడిబియ్యం కూడా పోయడం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ ఎవరెవరికి ఎలాంటి మొక్కులు ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారికి కోరికలు తీరిన వారైతే ప్రతి ఏటా వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అమ్మవారికి అయితే అలంకరణ అయితే చాలా అద్భుతంగా చేశారండి. చూసారు కదా, అలంకరణ చూస్తుంటేనే చూడముచ్చటగా ఉంది.
సో గాజులే కాదండి, బంగారు ఆభరణాలతో, పూలతో, చీరలతో, పట్టు చీరలతో ఇక్కడ అయితే చాలా అలంకరణ అయితే అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు. మొక్కులు ఉన్న వాళ్ళు కూడా చీరలు, సారెలు అంటారు. ఇంకా అంటే ఒకరొకరు మొక్కులు అంటే ఎలా కోరుకుంటే అలా అమ్మవారి కోరికలు తీరుస్తుంది. కాబట్టి మెయిన్ ఇక్కడ ఏంటి అంటే ఎన్ని మొక్కులు ఉన్నా, ఎన్ని సమర్పించుకున్న అమ్మవారికి ఒక బంగారం అనేది మాత్రం కంపల్సరీ అండి. ఆ బంగారం అని అంటే ఈ రూపంలో ఉంటుంది. ఇక్కడ చూస్తూనే ఉన్నారు అనుకుంటారనమాట. ఇది అనమాట బంగారం అనేది. సో ఇలాంటి బంగారము అనేది అమ్మవారికి ఎంత అంటే అమ్మవారికి మొక్కుకుంటారనమాట. నేను ఇన్ని కేజీల అమ్మవారికి బంగారం ఇస్తాను, ఇంత బంగారం అని మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ బంగారాన్ని ఎవరైతే మొక్కుకుంటారో అది అంటే శిరస్సుపై, తలపై పెట్టుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందండి. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వచ్చి అయితే అమ్మవారికి అయితే ఈ బంగారాన్ని అయితే సమర్పించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదండి, ఇది కూడా ఇక్కడ సమర్పించిన తర్వాత మన ఇళ్ళలోకి తీసుకెళ్ళి మనం ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది అని అంటూ ఉంటారండి. సో ఇక్కడైతే ఇప్పుడైతే ఈ బంగారం అయితే చూసేసాము. సో చూసారు కదండి, అమ్మవారి అలంకరణ కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే అవుతూ ఉంది. ఇంకా సారలమ్మని అయితే తీసుకురావడానికి ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, సారలమ్మని తీసుకురావాలి. ఇంకా అలంకరణ అమ్మవారికి జరుగుతూ ఉంది. వెళ్ళి సారలమ్మని అయితే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో ఇక్కడ ఒక అమ్మవారు ఉంది. నెక్స్ట్ వచ్చేసి సమ్మక్క అనుకుంటా అండి. ఇక బయట అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఇక్కడ వెలిసింది అండి. అంటే ఈ వేప చెట్టు మొదట్లో అంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది అండి. ఫస్ట్ అయితే అందరూ అనుకున్నారు ఇది ఒక చెట్టు మాత్రమే అనుకున్నారు, కానీ కాదండి. ఇక్కడ వచ్చేసి సమ్మక్క సారక్క అనేసి వెలిసిందనమాట. ఈ చెట్టు రూపంలో ఫస్ట్ వెలిసింది ఇక్కడ. అంటే ఒక 6 ఏళ్ల కిందట ఇక్కడ ఒక ఓన్లీ ఒక చెట్టు మాత్రమే ఉండేది. ఇక్కడ అన్ని పచ్చటి పొలాలు మాత్రమే ఉండేది. ఈ చెట్టు రూపంలో వెలిసి అమ్మవారు ప్రత్యక్షమే వాళ్ళకి చెప్పారనమాట. అమ్మవారి రూపంలో పలికిచ్చిందనమాట వాళ్ళకి, నన్ను ఇక్కడ స్థాపించండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే ఈ సమ్మక్క సారక్కని ఇక్కడ తీసుకొచ్చి స్థాపించడం జరిగింది. సో చూస్తూ ఉన్నారు కదండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టే మీకే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ వెలిసిన అమ్మవారు ఇక్కడే. సో చూసారు కదండి, పగిడిద్ద రాజుదైతే అలంకరణ చూసారు కదా, పగిడిద్ద రాజుది ఇక్కడ స్థాపించడం జరిగింది. సో ఇప్పుడైతే సారలమ్మ గద్దెపైకి వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఏంటో వెళ్ళి చూద్దాం పదండి. ఓకే, గోవిందరాజుని అయితే చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి పగిడిద్ద రాజు అండి. పగిడిద్ద రాజును కూడా వచ్చేసి పగిడిద్ద రాజుకి కూడా అలంకరణ అయితే బాగా చేశారండి. ఈ పగిడిద్ద రాజుని కూడా సారలమ్మతో పాటు సమ్మక్కతో పాటు వాళ్ళని గద్దెపైకి అయితే ఎప్పుడైతే కూర్చోబెడతారో వీళ్ళని కూడా గోవిందరాజుని, పగిడిద్ద రాజుని కూడా ఇక్కడ స్థాపించడం జరుగుతుందండి. సో సమ్మక్కకైతే ఎలా అయితే పూజలు నిర్వహిస్తారో, ఎలా అయితే మొక్కులు చెల్లించుకుంటారో సేమ్ సారమ్మకి కూడా అలాగే ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉందండి. సో సమ్మక్క సారక్కే కాకుండా ఇక్కడ గోవిందరాజు, పగిడిద్దరాజు అని వారిద్దరు కూడా ఉన్నారు. వారిద్దరిని కూడా చూపిస్తాను. వారిద్దరు కూడా చూపిస్తూ మీకు వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం పదండి. సో ఇదైతే 6 ఇయర్స్గా ఇక్కడైతే స్థాపించడం జరిగిందండి. మెయిన్ ఇక్కడ స్థాపించడానికి మెయిన్ కారకురాలు అంటే వీటికి బాధ్యతగా తీసుకొని ఇక్కడ సమ్మక్కని సారక్కని ప్రతిష్ఠించాలి అన్న మొదటి థాట్ వచ్చింది మాత్రం ఎస్ఎన్ఎస్ డెవలపర్ సబితా రెడ్డి గారికి, చైర్మన్ గారికి, వారికి అమ్మవారు రావడం జరిగింది. తనకి ఎందుకంటే అమ్మవారు తన కళలోకి వచ్చి చెప్పడం వల్ల ఇక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి ఇంత పెద్ద ఎత్తున అయితే తనైతే ప్రతి ఇయర్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున జాతర అయితే జరగడం జరుగుతుందండి. ఇప్పటికీ 6 ఇయర్స్ అవుతూ ఉంది. పెద్ద ఎత్తున జాతరలు అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే మనము గోవిందరాజు దగ్గరికి వచ్చినామండి. ఇక్కడ వచ్చేసి గోవిందరాజు, ఇతనికి కూడా వీళ్ళది కూడా సమ్మక్క సారలమ్మని ఎప్పుడైతే తీసుకొస్తామో వాళ్ళతో పాటు గోవిందరాజుని కూడా తీసుకురావడం జరుగుతుందండి. ఇక్కడ కూడా గోవిందరాజుకి కూడా అలంకరణ చేస్తారు. చూడండి, గోవిందరాజు దగ్గర కూడా అలంకరణ చాలా బాగుంది. సో గోవిందరాజుని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇంకొక వచ్చేసి కూడా మీరు ఇంకా పగిడిద్ద రాజు అన్నమాట, అతన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.
చెల్లెళ్ళే